చెప్పండి అప్పుడు మనము ఈ బిజినెస్ క్లాస్లో రకరకాల యాక్ట్స్ గురించి చెప్పాను కదా ఇప్పటి వరకు. ఏమేమి యాక్ట్స్ గురించి చెప్పాను, ఏ ఇయర్ అని చెప్పాను, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎప్పుడని చెప్పాను, ఇన్ విచ్ ఇయర్? 1872. 1872. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఎప్పుడని చెప్పాను? 1930. వెరీ గుడ్. తర్వాత కోప్రా అని చెప్పాను, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పాను. అది ఎప్పుడు? 1986. ఓకే. సో ఈ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో చూడండి, ఈ సెకండ్ యూనిట్ లో మీకు ఈ టాపిక్స్ చెప్పాను. ఏది? కోప్రా గురించి టోటల్ గా చెప్పాను కదా. కోప్రాలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఆ, ఎన్ని ఎన్ని ఉంటాయని చెప్పాను, ఎన్ని స్థాయిలలో కన్జ్యూమర్స్ ను ప్రొటెక్ట్ చేయడానికి ఏజెన్సీలు పనిచేస్తాయని చెప్పాను. ఎక్కడెక్కడ ఉన్నాయి? వెరీ గుడ్. స్టేట్ లో ఒకటి ఉన్నది, డిస్ట్రిక్ట్ లెవెల్, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, ఇంకెక్కడ ఉన్నది? నేషనల్ లెవెల్, కంట్రీ లెవెల్. ఓకేనా? ఆ, మూడు చోట్ల డిస్ట్రిక్ట్ ఫోరము, స్టేట్ కమిషన్, నేషనల్ కమిషన్ ఉన్నాయి. అట్లనే డిస్ట్రిక్ట్ కౌన్సిల్, స్టేట్ కౌన్సిల్, నేషనల్ కౌన్సిల్, ఇట్లా మూడు ఉన్నాయని చెప్పాను కోప్రా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం. ఓకేనా? సో కోప్రా గురించి టోటల్ గా చెప్పాను, మనకు సిలబస్ లో ఉన్నది. ఇప్పుడు ఒక్కసారి మీకు ఈ గూడ్స్ అంటే, గూడ్స్ కి సర్వీసెస్ కి తేడా చెప్పాను కదా. గూడ్ అంటే ఏంటి? కంటికి కనిపిస్తుంది. సర్వీస్ కంటికి కనిపించదు, కనిపించకుండా సేవను అందిస్తుంది అని చెప్పాను. ఓకే. సో టుడే వీ విల్ డిస్కస్. సి గూడ్స్ ఇంక్లూడ్స్ మూవబుల్ ప్రాపర్టీ. ఎనీ మూవబుల్ ప్రాపర్టీ ఈజ్ ఎ గుడ్. ఓకే. ఎవ్రీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ. మూవబుల్ అంటే కదల్చడం. మూవ్ అంటే ఏంటి? కదలడం. నా చేతిలో ఉన్న సెల్ కావచ్చు, మీ చేతిలో ఉన్న పెన్ కావచ్చు, పెన్సిల్ కావచ్చు, నోట్స్ కావచ్చు, ఏది ఎనీథింగ్. ఓకే. సో ఇట్ ఇంక్లూడ్స్ మనీ. డబ్బులు కూడా మనం మారుస్తాం కదండి ఈజీగా. మన చేతిలో నుంచి షాప్ వాళ్ళకి ఇవ్వటం అలాంటివి చేస్తాం కదా. యూ కెన్ మూవ్ ఇట్. ఓకే. సిమిలర్లీ ఇట్ ఇంక్లూడ్స్ స్టాక్స్, ఇట్ ఇంక్లూడ్స్ షేర్స్ అండ్ గ్రోయింగ్ క్రాప్స్. క్రాప్స్ అంటే ఏంటి? పంట. క్రాప్స్ అంటే సో పంటకు సంబంధించినవి కావచ్చు, ఏవైనా సరే గూడ్స్ కిందకే వస్తాయి. ఓకే. ఏం తింటున్నావు? ఇన్ క్లాస్ రూమ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. గూడ్స్ చూడండి, గూడ్స్ లో రకాలు చూడండి. ఓకే. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఎప్పుడు? ఇన్ విచ్ ఇయర్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్? నువ్వుగా అడిగింది ఆ అమ్మాయిని. 1930. ఎన్నోసార్లు చెప్పాను. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. సారీ, 1862. నెక్స్ట్ కోప్రా ఎప్పుడు? ఎస్, 1872. సారీ, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఓకే. సో 1872 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఇవి మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఇంపార్టెంట్. మీకు ఇంటర్నల్స్ లో ఇవ్వటం జరుగుతుంది ఇయర్స్. గుర్తుపెట్టుకోండి, మీకు ఇంటర్నల్స్ ఉంటాయని చెప్పాను. ఆ ఇంటర్నల్స్ లో ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద ఇస్తా. గుర్తుపెట్టుకోండి, 1872 కాంట్రాక్ట్ యాక్ట్, 1930 సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, 1986 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్. సో కమింగ్ బ్యాక్ టు అవర్, చూడండి టైప్స్ ఆఫ్ గూడ్స్. స్పెసిఫిక్ గూడ్స్. స్పెసిఫిక్ గూడ్స్ మీన్స్ దే ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ అగ్రీడ్ అపాన్ ఎట్ ది టైమ్ ఆఫ్ కాంట్రాక్ట్. అంటే షాప్ కు పోయి మనం ఒక కారు, ఈ కారు కావాలని చెప్తాం. స్పెసిఫిక్ కారు మనం కొనేటప్పుడే ఉన్న వందల కార్లలో నాకు ఈ కారు ఈ కంపెనీది కావాలి, ఈ కలర్ కావాలి, ఈ మోడల్ కావాలి అని ముందుగానే చెప్తాం. ఓకేనా? అదర్వైజ్ ల్యాప్టాప్. ల్యాప్టాప్ తెలుసుగా అందరికీ. కంప్యూటర్ అంటే ఫిక్స్ ఒక చోట ఉంటుంది, ల్యాప్టాప్ ఏంటంటే అటు తీసుకొని పోవచ్చు. నేను ఇదివరకు క్లాస్కి తెచ్చాను అప్పుడప్పుడు.
ఓకే, దట్ ఈస్ ఎ ల్యాప్టాప్. అక్కడ దీనికి కరెంట్ అవసరము, దానికి ఛార్జింగ్ పెట్టుకొని మనం ఎక్కడంటే అక్కడ తీసుకొని పోవచ్చు. ఓకే, సో ఆ ల్యాప్టాప్ స్పెసిఫిక్ గా మనం ఇది చెప్తాం షాప్ కు పోయి. సో దోస్ ఆర్ నోన్ స్పెసిఫిక్ గూడ్స్. ఓకే, సో దోస్ ఆర్ ఐడెంటిఫైడ్ అండ్ అగ్రీడ్ అపాన్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది కాంట్రాక్ట్. మనం ఒప్పందం, అమ్మకము కొనుగోలు ఒప్పందం జరిగేటప్పుడే స్పెసిఫిక్ గా నాకు ఇది కావాలి అని చెప్తాం. కొన్ని వందలు వేలు ఉండొచ్చు, మనకి ఏది కావాలన్నా ఎట్ ది టైమ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఓన్లీ యు ఆర్ గోయింగ్ టు టెల్. ఓకే, ఇవి అసర్టైన్డ్ గూడ్స్. అసర్టైన్డ్ గూడ్స్ అంటే చూడండి, మీరు ధాన్యాల షాప్కి పోయి నాకు బియ్యం కావాలని అడుగుతారు. బియ్యంలో రకరకాల బియ్యాలు ఉంటాయి. ఏమేమి బియ్యాలు ఉన్నాయి? సోనా మసూరి ఉంది, సాంబా మసూరి, ఇంకా రకరకాలుగా అంటారు కదా. ఇంకేమేమి ఉన్నాయి కదా, ఏమున్నాయి ఇంకా? సాంబా అంటారు, సన్న బియ్యాలు అంటారు, దొడ్డు బియ్యం అంటారు, లావు బియ్యం, ఇందులో కూడా రకరకాలుగా ఉన్నాయి మళ్ళా. ఓకేనా? అట్లనే బిర్యానీ బియ్యం వేరు, బాస్మతి రైస్, అట్లా మనకి ఏ బియ్యం కావాలనో అట్లా స్పెసిఫిక్ గా చెప్తే ఇది దిస్ ఇస్ సబ్ కేటగిరీ ఆఫ్ స్పెసిఫిక్ గూడ్స్. ఉన్న మెయిన్ కేటగిరీ నుంచి సబ్ కేటగిరీ తీసేసి ఇవి కావాలి నాకని చెప్తాం. సో దోస్ గూడ్స్ ఆర్ నోన్ ఎస్ అసర్టైన్డ్ గూడ్స్. ఓకే, దోస్ ఆర్ ఆల్సో నోన్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది కాంట్రాక్ట్. మనం ఒప్పందం కుదుర్చుకునేటప్పుడే, వస్తువులు కొనేటప్పుడే, అమ్మేటప్పుడే యు నో దెమ్, యు ఐడెంటిఫై దెమ్ అండ్ యు పిక్ దెమ్. ఓకే, దోస్ ఆర్ నోన్ ఎస్ అసర్టైన్డ్ గూడ్స్. అసర్టైన్డ్ గూడ్స్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ గూడ్స్. అందులోనే మళ్ళీ నువ్వు నచ్చిన రకాన్ని ఎంచుకుంటాం. ఓకే, నెక్స్ట్ అన్అసర్టైన్డ్ గూడ్స్. అన్అసర్టైన్డ్ గూడ్స్ అంటే అవి నువ్వు కొనేటప్పుడు లేదా షాప్ అతను అమ్మేటప్పుడే ఇంకా రెడీగా లేవు. నువ్వు చెప్తావు, ఇప్పుడు ఒక 3 నెలల తర్వాత పంట చేతికి వస్తుంది, నీ పంట చేతికి వచ్చిన దాంట్లో 50 బస్తాల బియ్యమో గోధుమలో నాకు ఏమని చెప్తావు, లేదా 50 కిలోల బియ్యమో గోధుమలో ఏమని చెప్తావు. అది ఏ కలర్ ఉంటుంది, ఎట్లా వస్తుంది అనేది నీకు తెలియదు, కానీ ముందే అడ్వాన్స్ ఇస్తావు కొంచెం. ఇప్పుడు మనము ఇల్లు కొనేటప్పుడు చూడండి, మనం రెడీమేడ్ ఇల్లు కొనేటప్పుడు మేస్త్రీలు ముందే అమ్ముతారు, ఓ 6 నెలల ముందే. లేకపోతే ముగ్గు వేయగానే ఇక్కడ కట్టేసిన ఇంత ఇంత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇంత కడితే మీ పేరు మీద అయిపోతుంది, తర్వాత ఇన్ని ఇన్స్టాల్మెంట్ ఒక సంవత్సరం లోపల ఫినిష్ చేస్తా అంటాడు. అది ఎట్లయితుందో నీకు తెలియదు. బట్ యూ విల్ ఎంటర్ ఇన్ టు అన్ అగ్రిమెంట్, యూ విల్ మేక్ సర్టెన్ పేమెంట్. సో దోస్ ఆర్ నోన్ ఎస్ అన్అసర్టైన్డ్ గూడ్స్. ఓకే, దీస్ ఆర్ గూడ్స్ దట్ ఆర్ నాట్ స్పెసిఫికల్లీ ఐడెంటిఫైడ్. ఓకే, దే ఆర్ నాట్ స్పెసిఫికల్లీ ఐడెంటిఫైడ్. ముందుగానే నువ్వు గుర్తించలేదు, కానీ నీకు ఇది కావాలి, ఒక 3 నెలల తర్వాతనో 6 నెలల తర్వాతనో నీకు కావాలని చెప్పు. ఓకే, సో దోస్ ఆర్ నోన్ యాజ్ అన్అసర్టైన్డ్ గూడ్స్. నెక్స్ట్ ఫ్యూచర్ గూడ్స్. ఫ్యూచర్ గూడ్స్ అంటే భవిష్యత్తులో, ఫ్యూచర్ మీన్స్ ఇట్ విల్ కమ్ ఆఫ్టర్ సమ్ టైం. భవిష్యత్తులో వచ్చే దానికోసం నువ్వు ఇప్పుడే ఒప్పందం కుదుర్చుకుంటున్నావు. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒక సంవత్సరం తర్వాత, ఒక 2 ఏళ్ల తర్వాత, ఒక 3 ఏళ్ల తర్వాత నీకు వచ్చే క్రాప్ అంటే పంట, నీకు వచ్చే పంటలో నాకు ఇంత ఇవ్వాలి అని. ఓకే, సో దోస్ ఆర్ ఫ్యూచర్ గూడ్స్ విచ్ డు నాట్ ఎగ్జిస్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ తీసుకునే సమయానికి అవి లేవు, భవిష్యత్తులో వస్తాయి. ఓకేనా, దోస్ ఆర్ నోన్ యాజ్ ఫ్యూచర్ గుడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఇన్ ద నెక్స్ట్ 2 months యూ హ్యావ్ మ్యాంగో సీజన్. మన ఇంటి ముందు నుంచి పోతే మన ఇంట్లో 3-4 చెట్లు ఉన్నాయి అనుకోండి, మామిడికాయ చెట్లు. అది మామిడికాయలు కోసే వాళ్ళు ముందే మాట్లాడుకుంటారు, సార్ ఈ 3 చెట్లు మాకు ఇవ్వండి సార్ అన్నాడు. ఓ 3 నెలల తర్వాత ఎంత పంట వస్తుందో వాళ్ళకి తెలియదు, కానీ ఈ చెట్లు 10,000కో 15,000కో వాళ్ళు తీసుకుంటారు. ఇక వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే నీళ్లు వేయటం అవి చేసుకుంటారు. మనం వేరే వాళ్ళకి అమ్మకూడదు, వాళ్ళే వచ్చి తీసుకొని అమ్ముకుంటారు. సో దోస్ ఆర్ ఫ్యూచర్ గూడ్స్, భవిష్యత్తులో వస్తాయి, ఎంత వస్తాయో తెలియదు. డిడ్ యూ అండర్స్టాండ్? అర్థమైందా? నెక్స్ట్ కాంటింజెంట్ గూడ్స్. కాంటింజెంట్ గూడ్స్ అంటే కాంటింజెంట్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దే డిపెండ్ అపాన్ అనదర్ యాక్టివిటీ. అంటే అవి కావడానికి ఇంకొక యాక్టివిటీ ఆధారం, అది అయితేనే మొదటి కండిషన్ ఫుల్ఫిల్ అయితేనే ఇది వస్తుంది, లేకుంటే రాదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఒక 2 నెలలు అయితే అడ్మిషన్ టైం, మేము ఈ మధ్యన అడ్మిషన్స్ కోసం తిరుగుతున్నాం మరి జూనియర్ కాలేజీలకు. ఇప్పుడు అంతలో ఎంతమంది పాస్ అవుతారో మాకు తెలియదు. క్లాసులో ఒక 100 మంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారనుకోండి, 100 మందిలో మేము అందరికీ తలా ఒక పెన్నుల సెట్ కొని ఇచ్చాం. పరీక్షలు మంచిగా రాయండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ లెక్క. అందులో బ్లూ పెన్ను, బ్లాక్ పెన్ను, ఒక పెన్సిల్, ఒక చిన్న స్కేలు, ఎరేజర్, షార్ప్నర్ ఉన్నాయి. సార్ వెంకటేశ్వర రెడ్డి గారు సార్ గారు ఉన్నారు కదా, మన వైస్ ప్రిన్సిపల్ గారు, సార్ కొనిచ్చారు. ఎక్కడ అంటే కస్తూరిబా కాలేజ్ ఉంది, కస్తూరిబా వాళ్ళంటే అమ్మాయిలే టోటల్, పాపం వాళ్ళు చాలా పేద పిల్లలు అని చెప్పి
సారు దాదాపు ఒక 100 సెట్లు తెచ్చారు. ఒరిజినల్గా చెప్తున్నాం. బ్లూ పెన్, బ్లాక్ పెన్, ఒక పెన్సిల్, ఎరేజర్, షార్పనర్ అవి ఇచ్చారు. అందులో ఎంతమంది పాస్, అందులో పాస్ అయిన దాన్ని బట్టి మన దగ్గరికి చేరే కండిషన్ అనేది ఉంది. అర్థమైందా? సో మన దగ్గర చేరటం అనేది దేని మీద ఆధారపడి ఉంది? పాసింగ్. దాన్ని మనం కాంటింజెంట్ అంటాం. కాంటింజెంట్ గూడ్స్. ఓకే. అవి వస్తువులుగా మన చేతికి రావాలి అంటే అందులో అంతకంటే ముందు ఒక కండిషన్ అనేది ఫుల్ఫిల్ కావాలి. ఓన్లీ దెన్ దే విల్ బికమ్ గూడ్స్ ఫర్ అస్. ఓకే. సో కంటింజెంట్ అంటే ఎప్పుడైనా అంతేనండి. సో యూ కెన్ సీ దీస్ గూడ్స్ హూజ్ అవైలబిలిటీ డిపెండ్స్ ఆన్ ఏ కండిషన్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. ఒక కండిషన్ ఫుల్ఫిల్ అయితేనే గూడ్స్ మన చేతికి వస్తాయి, లేకుంటే రావండి. ఓకేనా? అట్లానే ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పాను, అనదర్ ఎగ్జాంపుల్ ఐ టోల్డ్, మ్యాంగో సీజన్ ఇన్ కమింగ్ 2-3 months. కోతులు ఏమి రాకుండా మా మామిడికాయలు తినకుండా ఉంటేనే చేతులు మన చేతికి వస్తాయి. అన్ని కోతులే వస్తాయి గుంపులు గుంపులుగా. రోజు వారానికి ఒకసారి వచ్చి ఓ 10 కోతులు వచ్చి 15 కోతులు వచ్చి ఆ 3 చెట్ల మీద పడి మొత్తం తిరుక్కుంటూ పోయినాయి అనుకోండి, అతన్ని పాపం మాట్లాడుకున్న అతనికి ఏం మిగలవు. ఓకే. సో దట్ ఈస్ కంటింజెంట్ గూడ్. ఓకే. గూడ్స్ లో టైప్స్ అర్థమైనాయి కదా. దోస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ గూడ్స్. ఓకే. ఇక కండిషన్స్, వారంటీస్. ఇప్పుడు కండిషన్ అనేది మనం నిజ జీవితంలో చాలాసార్లు వింటాం ఆ పదం. వాట్ ఈజ్ కండిషన్? మీరు రేపు క్లాస్కి రావాలి అంటే సెకండ్ యూనిట్ వరకు మీకు నోట్స్ ఇచ్చి అది రాసుకొని రావటమే కండిషన్ అన్నాను అనుకోండి. ఎవరైతే నోట్స్ చూపిస్తారో వాళ్ళనే నేను క్లాస్కి అలో చేస్తాను అనే కండిషన్ పెట్టాను అనుకోండి. వాట్ డస్ ఇట్ మీన్? ఎస్, తెలుగులో ఏమంటామండి కండిషన్ అంటే? ఓకే, ఇంకొక పదం ఉన్నది కండిషన్ అంటే, షరతు కదా. షరతు. షరతు, ఆ షరతు పూర్తయితేనే మీకు ఈ పని చేయడానికి అర్హత అనేది అట్లా. ఓకేనా? సో ఇన్ ఇంగ్లీష్ వాట్ యూ విల్ కాల్ ఈస్ ఫండమెంటల్ టర్మ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఫండమెంటల్ టర్మ్, బేసిక్ టర్మ్, అది పూర్తి అయితేనే మనం ఒప్పందంలోకి ఎంటర్ అవటం జరుగుతుంది. దానికి ఏమైనా లోపం అయిందనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన కండిషన్ మీరు తీర్చలేదు అనుకోండి, మీరు క్లాస్కు రావడానికి అర్హత లేదు. సో దట్ ఈస్ ఏ ఫండమెంటల్ టర్మ్ ఆఫ్, ఫండమెంటల్ మీన్స్ ప్రైమరీ, చాలా ముఖ్యమైన టర్మ్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్. ఓకేనా? ఇప్పుడు మన క్లాసులో ముఖ్యమైన టర్మ్ ఏంటి? మీరు నోట్స్ కంప్లీట్ చేయటం. నోట్స్ కంప్లీట్ చేయకపోతే మీకు లోపలికి వచ్చే అర్హత లేదు. దట్ ఈస్ కండిషన్. కండిషన్ ఈజ్ ప్రైమరీ. ప్రైమరీ అంటే ఏమిటి? చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన. ప్రైమ్ మినిస్టర్, ఎంతో మంది మినిస్టర్స్ లో ప్రైమ్ మినిస్టర్ మీన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మినిస్టర్. ఓకేనా? సో హియర్ ఆల్సో ఇట్ ఈస్ ప్రైమరీ ఆర్ ఫండమెంటల్ టర్మ్ రిలేటెడ్ టు ఏ కాంట్రాక్ట్. ఓకేనా? సో కండిషన్స్ చూడండి. ఈ ఒకవేళ కండిషన్ బ్రీచ్ కావటం అంటే ఏమిటి అంటే దాన్ని నెరవేర్చకపోవడం. నెరవేర్చకపోతే కాంట్రాక్ట్ అనేది కొనసాగదండి, అది రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. అమ్మకందారుకైనా సరే, కొనుగోలుదారుకైనా సరే. సో ఇఫ్ ఏ కండిషన్ ఈజ్ బ్రీచ్డ్, కాంట్రాక్ట్ విల్ బి క్యాన్సల్. కాంట్రాక్ట్ని రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి వారంటీ అంటే, మనము మీకు మొన్న క్లాస్లో చెప్పాను, మన ఎలక్ట్రానిక్ గూడ్స్ కొన్నప్పుడు లేకపోతే బైక్, కారు ఇలాంటివి కొన్నప్పుడు వారంటీ పీరియడ్ ఉంటుంది వాటికి. 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అట్లా వారంటీ ఇస్తారు. అంటే ఆ పీరియడ్ లోపల ఏమైనా అయిందనుకోండి, అది పీస్ టు పీస్ రీప్లేస్ చేస్తారు, లేదా ఎంత భాగం అయితే, ఏ భాగం అయితే చెడిపోయిందో అది తీసి ఇంకొకటి ఇచ్చేస్తారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ సెల్ కొన్నప్పుడు దీనికి 2 years వారంటీ ఉందనుకోండి. ఈ లోపల బ్యాటరీ డ్యామేజ్ అయింది అనుకోండి, బ్యాటరీ మంచిగా లైఫ్ రావాలి, కనీసం 2 years వాళ్ళు ఇచ్చిన వారంటీ కార్డు ప్రకారం. ఇది ఎక్కువ ఛార్జింగ్ ఆగకనో ఇంకేదైనా, ఇఫ్ ఇట్ ఈస్ ట్రబులింగ్ మీ, వాట్ కెన్ ఐ డూ? ఐ కెన్ గో టు ద షాప్, ఐ కెన్ షో ద వారంటీ కార్డ్, ఐ కెన్ షో ద బిల్, అండ్ ఐ కెన్ ఆస్క్ ఫర్ రీప్లేస్మెంట్. ఓకేనా? ఒకవేళ ఇప్పుడు మీరు కండిషన్ బ్రీచ్ అయిందంటే కాంట్రాక్ట్ మొత్తం రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి వారంటీ బ్రీచ్ అయితే కాంట్రాక్ట్ రద్దు చేయడానికి అవకాశం ఉండదండి. నాకు ఏదైతే నష్టపరిహారం ఇప్పించడం అంటానికి నాకు అధికారం ఉంది. అంటే ఆ బ్యాటరీకి ఎంత, 2,000 అవుతాయో, 3,000 అవుతాయో, 5,000 అవుతాయో, 5,000 ఇప్పిస్తే చాలు, నేను బయట కొనుక్కోను. ఓకే. సో ఇఫ్ సో వారంటీ రిఫర్స్ టు లెస్సర్ స్పెసిఫిక్ టర్మ్ ఇన్ ఏ కాంట్రాక్ట్. Condition is primary term. This is secondary. This is lesser importance term in a contract. కండిషన్ తర్వాత వచ్చే ప్రాధాన్యత కలిగింది వారంటీ. కండిషన్ ఫుల్ఫిల్ కాకపోతే ఆ కాంట్రాక్ట్ కొనసాగదు. వారంటీ ఫుల్ఫిల్ కాకపోతే కాంట్రాక్ట్ కొనసాగుతుంది, కానీ
దీనికి నష్టపరిహారం అడుగుతాం. ఏదైతే నష్టపోయినామో అది నష్టపరిహారం. కాంట్రాక్ట్ రద్దు చేయమంటానికి అధికారం లేదు. ఈ సెల్ మొత్తం వాపస్ తీసుకోమంటానికి అధికారం లేదు. బ్యాటరీకి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ డబ్బులు నాకు ఇస్తే చాలు. డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే. సో వారంటీ ఈజ్ ఏ లెస్ సిగ్నిఫికెంట్ టర్మ్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్. మీకు స్క్రీన్ కనపడుతున్నదండి? లెస్ సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్. కండిషన్తో పోలిస్తే ఇది తక్కువ ఇంపార్టెన్స్ ఉన్న టర్మ్ అన్నట్టు. ఓకే. సో ఎఫెక్ట్ ఆఫ్ బ్రీచ్. బ్రీచ్ అంటే ఏం చెప్పాను నేను? బ్రీచ్ మీన్స్ అనేబుల్ టు ఫుల్ఫిల్. అది నెరవేరకపోతే దానికి పరిహారం ఏంటంటే నష్టపరిహారం. యూ హ్యావ్ టు కాంపెన్సేట్ ఇన్ మనీ. అంతేగాని కాంట్రాక్ట్ రద్దు చేయమనడానికి అధికారం ఉండదండి. ఓకే. కమింగ్ టు సో ఇంప్లాయిడ్ కండిషన్స్ సెక్షన్ 12. దీన్ని ఎట్లా చదవాలని చెప్పాను? బ్రాకెట్లో ఇట్లా ఇస్తే హౌ టు ప్రొనౌన్స్ ఇట్? సెక్షన్ 12 ఆఫ్ 12 అని చదవాలని చెప్పాను. బ్రాకెట్లో 2, బ్రాకెట్ 2 అట్లా అనొద్దని చెప్పాను. సెక్షన్ 12 ఆఫ్ 2 అట్లా చదవాలి. ఓకేనా? దాని ప్రకారం కొన్ని ఇంప్లాయిడ్ కండిషన్స్ ఉన్నాయి, ఇంప్లాయిడ్ వారంటీస్ ఉన్నాయి. సో ఇంప్లాయిడ్ కండిషన్స్ అని, ఇంప్లాయిడ్ అంటే అది ఎవరు చెప్పరు, ఆటోమేటిక్గా అప్లై అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్సులో కూర్చున్నారు అనుకోండి, కండక్టర్ వచ్చి టికెట్ అడిగితే దీని మీద బోర్డు పెట్టింది ఖమ్మం టు కొత్తగూడెం అని నేను ఎక్కే, అంతేగాని టికెట్ తీసుకోమని ఎక్కడ లేదు కదా అని అంటానికి ఉండదు. మీరు హోటల్ పోయి మంచిగా తిన్న తర్వాత వాడు వచ్చి బిల్లు అడిగాడు అనుకోండి, బిల్లు కట్టమని ఎక్కడ లేదు కదా, నేను కూర్చున్నాను, నువ్వు వచ్చి తెచ్చిచ్చావు, నేను తిన్నాను అంతే. బిల్లు నువ్వు ఎక్కడ అడగలేదు కదా అని అంటానికి లేదు. ఇట్ ఈస్ ఫండమెంటల్, ప్రైమరీ. ఓకేనా? అట్లనే ఇంప్లాయిడ్ కండిషన్స్ ఆర్, ఇంప్లాయిడ్ మీన్స్ దే ఆర్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంతే, దాన్ని స్పెసిఫిక్ గా చెప్పరు. ఓకేనా? అవి ఏమేంటి అంటే కండిషన్ యాజ్ టు టైటిల్. కండిషన్ యాజ్ టు టైటిల్ అంటే, టైటిల్ అంటే దాని మీద యాజమాన్యం హక్కు అన్నట్టు, రైట్, ఓనర్షిప్ రైట్. నువ్వు షాప్కు పోయి ఏదైనా కొనుక్కున్నావు, ఒక చాక్లెటో ఈ నోట్సో పెన్నో కొనుక్కున్నావు అనుకో, దాని అర్థం ఏంటండి? ఈ పెన్ను ఈ నోట్స్ ఓనర్ ఒరిజినల్ షాప్ అతను అన్నట్టు. అతను పక్క షాప్ వాడు దొంగతనం చేసి నీ దగ్గర పెట్టుకోడు కదా నీకు అమ్మడానికి. అట్లా దట్ ఈస్ ఇంప్లాయిడ్. మనకి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్లకు దాని మీద హక్కు ఉన్నదనే కొని మనం కొంటాం, అంతేగాని పక్కోడిది ఎవరిదో రాత్రి దొంగతనం చేసుకొని వచ్చి మనకు అమ్ముతున్నాడని మనం అనుకోం. ఓకే. సో దట్ ఈస్ కండిషన్ యాజ్ టు టైటిల్. సిమిలర్లీ కండిషన్ యాజ్ టు డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ అంటే దాని మీద ఉన్న వివరణ. చూడండి, మనం మందులు కొన్నా లేకపోతే ఏమైనా ప్యాకేజ్డ్ ఐటమ్స్ కొన్నా కానీ దాని మీద అంత ఏ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఉంటుంది, దాని ధర ఉంటుంది, దాన్ని దేనితో తయారు చేశారో ఉంటుంది, ఎవ్రీథింగ్. సో బిస్కెట్ అనుకోండి, మనం బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నాం, గుడ్డేనో ఏదో కొనుక్కున్నాం, దాన్ని దేనితో తయారు చేశారో ఉంటుందా దాని మీద మొత్తం? ఉండదా? ఇంగ్రీడియంట్స్ అని ఉంటుంది దాంట్లో ఏమేంటి మైదా అవి ఇవన్నీ ఉంటాయి, షుగరు, యాడెడ్ కలరు, యాడెడ్ ఫ్లేవర్, ఇట్లా రాస్తారు మీరు చూడండి. ఓకేనా? అట్లనే దాని క్వాంటిటీ ఎంతనో ఉంటుంది. క్వాంటిటీ అంటే ఎంత వెయిట్, ఒకవేళ బిస్కెట్లు అయితే ఎన్ని నెంబర్ కూడా ఉంటుంది ఒక్కోసారి. దాంట్లో 6 ఉన్నాయా, 7 ఉన్నాయా, 10 ఉన్నాయా, దాని ప్రైస్ ధర ఉంటుంది, ఉండవా? అవన్నీ ఉంటాయండి. సో దానిలో పైన ఏదైతే అతికిచ్చారో లేబుల్, దానికి అనుకూలంగా ఉంటుంది, దానికి అనుగుణంగానే ఉంటుంది. కండిషన్ యాడ్స్ టు డిస్క్రిప్షన్. డిస్క్రైబ్ అంటే ఏంటి? వివరించడం, టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్. మళ్ళీ దానికి ఇక షాప్ వాడు ఏం చెప్పడు, అది చూసిన తర్వాత అంతేగాని దీంట్లో 5 ఉంటాయి సార్, ఇది కిలో సార్, ఇది 2 కిలోలు సార్ అని చెప్పడు. దాని మీద ప్రింట్ చేస్తున్నది ఆల్రెడీ, దానికి వ్యతిరేకంగా ఉండదు నార్మల్గా. ఓకే. సిమిలర్లీ కండిషన్ యాజ్ టు క్వాలిటీ ఆర్ ఫిట్నెస్. క్వాలిటీ మంచిది అయిందనుకునే మనం కొంటామండి, అంతేగాని ఎక్స్పైరీ అయిందనుకొని కొనం. మనం కొంటామా? ఎక్స్పైరీ అయిన డేట్ది కొంటామా మనం? కొనం కదా. ముఖ్యంగా మందుల విషయంలో వీ విల్ నాట్ పర్చేజ్ లైక్ దట్, ఎందుకంటే ఇట్ విల్ బికమ్ పాయిజన్. మనము పేపర్లలో అట్లానే టీవీలో కొన్ని వార్తలలో చూస్తూ ఉంటాం, అట్లా కొంటే అది ఏమవుతుందంటే విషం అవుతుంది, డేట్ అయిపోయినాక కొంటే. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా గమనించుకోవాలి. సో అది మంచి క్వాలిటీవే అని దాని యొక్క అర్థం అక్కడ పెట్టి అమ్ముతున్నారండి. ఇప్పుడు ఈ మధ్యనే గురుకుల స్కూల్లోనో ఏమో మళ్ళా ఆహారం సరిగ్గా పడక 30-40 మందిని హాస్పిటల్లో చేర్చారు. మీరు వార్తలు ఈ నెల రోజుల లోపల గమనించి ఉంటారు, 1-2 నెలల లోపల గురుకులాలనే ఎక్కడ. ఓకేనా? సో అది మనం దాని ఒరిజినల్ గా మనకి ఇచ్చారు అంటే తినడానికి ఎవరింటికైనా పోయి ఇచ్చారనుకోండి, పోయినప్పుడు ఇచ్చారనుకోండి కాఫీనో టీనో, అది తాగడానికి అనుకూలం, ఫిట్ గా ఉందని దాని అర్థం. అంతేగాని దాంట్లో పంది వచ్చి నాకిందో, మనకి ఇంకో ఎలుకొచ్చి నాకిందో, ఎలక పడిందో తీసుకొని వచ్చి మనకి ఇవ్వరు, వాళ్ళు తాగక ఇస్తారు అట్లా ఎవరన్నా? అట్లా. సో ఇట్ ఇంప్లైస్ దోస్ గూడ్స్ ఆర్ ఆఫ్ సమ్ క్వాలిటీ, దే ఆర్ ఫిట్ ఎనఫ్ టు డ్రింక్ ఆర్ ఈట్.
ఓకేనా. అట్లనే ఇంప్లాయిడ్ వారంటీస్ ఉన్నాయి. దేనికి ఎట్లనైతే కండిషన్స్ ఎట్లనైతే ఇంప్లాయిడ్ ఉన్నాయో చూడండి, వారంటీ యాజ్ టు క్వాలిటీ ఆర్ ఫిట్నెస్, వారంటీ యాజ్ టు యూసేజ్ ఆఫ్ ట్రేడ్, అంటే వర్తకానికి పనికి వస్తుంది. ఇట్ దోస్ గూడ్స్ ఆర్ ఈజీలీ ట్రేడబుల్. ట్రేడబుల్ మీన్స్ పర్చేజ్ ఆర్ సేల్, అవి అమ్మడానికి కొనడానికి పనికి వస్తాయి. అట్లనే వాటి క్వాలిటీ కూడా మంచిగా ఉంటుందనే కండిషన్ ఉంది, వారంటీ కూడా ఉంది. చూడండి, ఈ రెండు మనం నిజ జీవితంలో కండిషన్ అనే పదం వాడతాము, వారంటీ అనే పదం వాడతాం, కానీ వాటికి మధ్యన తేడాలు ఉన్నాయి. చూడండి డెఫినిషన్ ఏం చెప్పాను, కండిషన్ ఈజ్ ఎ ప్రైమరీ టర్మ్, ఫండమెంటల్ టర్మ్ ఇన్ ఏ కాంట్రాక్ట్, వేరేజ్ వారంటీ ఈజ్ సబ్సిడరీ సెకండరీ టర్మ్ ఇన్ ఏ కాంట్రాక్ట్. దీనంత ప్రాధాన్యత దీనికి ఉండదు వారంటీకి. ఓకే. సిమిలర్లీ నేచర్, స్వభావం, నేచర్ అంటే, సో ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు ది కాంట్రాక్ట్. ఎసెన్షియల్ అంటే కంపల్సరీ, అది లేకపోతే కండిషన్ లేకపోతే అమ్మకం కొనుగోలు అనేది ఉండదు. వేరేజ్ ఇట్ ఈస్ సెకండరీ టు ఏ కాంట్రాక్ట్. సెకండరీ అంటే దానంత ప్రాధాన్యత కలిగింది కాదు. ఓకేనా. అన్నిటికీ ఈ నోట్స్ ఇచ్చేటప్పుడు ఏమైనా వారంటీ ఇచ్చాడా దీనికి? ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాదు కాంట్రాక్ట్. అదే ఎలక్ట్రానిక్ వస్తువులు లేకపోతే ఆటోమొబైల్కి సంబంధించిన అయితే వారంటీ ఇస్తారు, అది ఎక్కువ విలువైంది కాబట్టి. అంతేగాని ఈ పెన్ను 5 రూపాయలకు తీసుకొని దానికి వారంటీ కార్డు ఇస్తాడు నీకేమన్నా? ఇది సంవత్సరం కాలం పాట పని చేస్తుంది సార్, కింద పడితే రాస్తుంది సార్ ఆగకుండా అని ఏం వారంటీ ఉండదు దాన్ని, బికాస్ దట్ ఈస్ నాట్ ఆఫ్ ఇంపార్టెన్స్, దట్ మచ్ ఇంపార్టెన్స్. ఓకే. అట్లానే ఎఫెక్ట్ ఆఫ్ బ్రీచ్, దీనికి ఏం చెప్పాను మీకు కండిషన్, అవి నెరవేర్చకపోతే కాంట్రాక్ట్ యూ కెన్ క్యాన్సల్ ద కాంట్రాక్ట్, కాంట్రాక్ట్ను రద్దు చేసుకోవడానికి అధికారం ఉంటుంది. అంటే యూ కెన్ టెర్మినేట్ ద కాంట్రాక్ట్, టెర్మినేషన్ అంటారు. టెర్మినేషన్ మీన్స్ రద్దు చేసుకోవడం. ఓకే. కానీ ఇక్కడ అట్లా ఉండదండి, ఓన్లీ డ్యామేజెస్ కెన్ బి క్లెయిమ్డ్. ఒకవేళ వారంటీ ఫుల్ఫిల్ కాకపోతే